నేడు నీ వల్ల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా బై గాడ్ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలేమే గమ్యముగా ఎదురొస్తే లక్ హర్ సఫర్ ఏదైనా మీకు బేఫికర్ జన్మంతా తోడు ఉండగా హితుడే ప్రాణముగా మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా నన్బన్ వాల్కై ముస్తఫా ముస్తఫా ఫ్రెండ్ ఇస్ an inner soul ముస్తఫా ముస్తఫా స్నేహ విశాశ్వత ముస్తఫా. Good evening everybody and welcome to Mustafa on Local TV. సో ఈరోజు మనకు రాబోతున్న గెస్ట్ ఎన్నో ఏళ్లగా బుల్లి తెరపై అందరినీ అలరిస్తున్న ముద్దుగుమ్మలు అండ్ చాలా మంచి స్నేహితులు. ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని ప్రతి తెలుగింట మా ఇంటి అమ్మాయి అనిపించుకున్నారు. సో లెట్స్ వెల్కమ్ అవర్ two television beauties, ఝాన్సీ అండ్ అనిత. చలో నువ్వెక్కడ? ఇక్కడ. ఓకే. ఓకే, సో మనం ఎపిసోడ్లోకి డీప్గా వెళ్ళిపోయే ముందు ఒక చిన్న వార్మప్ రౌండ్. మీ ఇద్దరు పరిచయం ఎలాగా ఫస్ట్? ఎవరు చెప్తారు? ఇందిరా పార్క్ లో కదా ఒకళ్ళొకరు చూసుకుని సెలిన్లో ఈ తలకాయ ఇందిరా పార్క్ అంటే ముందు అదే స్టూడియో నాకు గుర్తులేదు. స్టూడియో కాదు, సత్యం బాబు కీలైట్. కీలైటేనా? వేవవి షూటింగ్. వివే షూటింగ్ సమ్వేర్ అన్న. మన పాత జెమినీ ఆఫీస్ ఉండేది రాజ్భవన్ రోడ్ లో లెఫ్ట్ సైడ్. ఇట్స్ నాట్ రియల్లీ అ స్టూడియో. ఇట్స్ నాట్ ఈవెన్ అ స్టూడియో. ఇన్సిడెంట్లీ మేమిద్దరం ఒకటే యాడ్ తోటి, ఎస్బీఐ యాడ్ కదా, ఎస్బీఐ యాడ్ తోటి ఒకటే యాడ్ కి ఇద్దరం ఫోటోషూట్ తోటి ఈ టెలివిజన్ ఇండస్ట్రీ పరిచయం అయ్యాం. బట్ దానికి ఒక పెద్ద సాడ్ స్టోరీ ఉందన్నమాట. ఆ రోజు పాపం వి బోత్ స్టార్టెడ్ వర్కింగ్. వెరీ సెకండ్ డే తను రావాలి. చెప్పే కదా, ఫస్ట్ డే వి ఫెల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. సో ఐ వాజ్ వెయిటింగ్ విత్ ఝాన్సీ. అంటే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. ఇట్ వాస్ ఫస్ట్ టైం ఫర్ బోత్ ఆఫ్ us ఫేసింగ్ ద కెమెరా. ఇట్ వాజంట్ కంప్లీట్ షూట్ కూడా కాదు, ఫోటో షూట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్స్ లైక్ an ad చేస్తున్నాం. ఫోటో యాడ్ ప్లస్ వీడియో. నెక్స్ట్ డే వీడియో యాడ్ చేయాల్సి ఉండింది. తను రాలేదు పొద్దున్నే. సో అందరూ వెయిట్ చేస్తున్నాం. తర్వాత ఫోన్ వచ్చింది, ఝాన్సీ గారికి పెద్ద యాక్సిడెంట్ అయిందండి, కైనెటిక్ వేసుకుని వనస్థలిపురం వాళ్ళ ఊరి నుంచి ఈ ఊరికి వచ్చే లోపల వెళ్ళిపోయి. యాక్చువల్లీ నాట్ బికాస్ ఆఫ్ దిస్ యాడ్, బట్ ఇంట్లో గృహప్రవేశం జరుగుతూ ఉండింది. ఐ వాస్ ట్రైంగ్ టు ఇన్వైట్ సమ్వన్. మనం కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాం అనమాట బండి మీద. దాని రిజల్ట్ అది యాక్సిడెంట్ అయింది, రాలేదు. ఐ వాస్ లైక్ అయ్యో ఝాన్సీ రాలేదు పాపం చాలా దెబ్బలు తగిలేసినాయి చాలా రోజులు. It was almost like 6 months I took to recover from that big. Yeah, it was a major accident. ఇదంతా కట్ అయ్యి ఇక్కడ ఒక అందమైన నా ముక్కు పుడక లాంటి పుట్టుమచ్చ పైన ఒక చిన్న కట్టు. I broke my nose bridge. దిష్టి తగిలింది ఝాన్సీ. దిష్టి తగిలిందని అందరూ అన్నారు అనమాట. కట్ అయిపోయి హ్యాంగ్ అయిపోయింది. And I had few sutures where I broke my chin. No, don't make me cry. అసలు ఆ రోజు వింటేనే ఏడుపు వచ్చింది నాకు. Like I was calling her mom and all. It was quite horrible, but I came back. Thanks again, but I could come. She's very strong. అమ్మ బాబా, నేనైతే లేచేదాన్ని కాదు. ఇద్దరు తెలుగు ఇంటి అమ్మాయిలు అయి ఉండి ఇంగ్లీష్ లోనే మాట్లాడతారు. మీకు తెలుసో తెలియకో చెప్తా. కాసేపు నువ్వు తెలుగులో మాట్లాడు, ఆ తర్వాత చెప్తా. బాగా అలవాటు అయిపోయింది, చూసి నేర్చేసుకున్నాను. ఆయన మాట్లాడినంత వరకు అటు తెలుగైనా ఇటు ఇంగ్లీష్ అయినా ఏ భాష అయినా సరిగ్గా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఓకేనండి, అయితే సీట్ వార్మ్ అయిపోయింది. ఓకే, సో ఎప్పుడైనా బిగినింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో ఒక ఇద్దరు ఉండటం వల్ల ఎక్కడైనా కాంపిటీషన్ లాగా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే గొడవలు పెట్టేద్దాం అనుకోవట్లేదు, ప్రయత్నం లేదు. అయితే ఐ డోంట్ థింక్. అయితే ఇంకా ఒక గొప్ప విషయం ఏంటంటే వీ యూస్ టు షేర్ చేసుకునేవాళ్ళం. వర్క్ ఎప్పుడు షేరింగ్ లోనే జరిగేది. ఖాళీ ఉందా లేదా, నువ్వు చేస్తావా నేను చేస్తానా, ఇలా అనుకుంటున్నాం. మేమిద్దరే కాదు, ఈవెన్ సుమా ఇస్ అ సీనియర్ టు బోత్ ఆఫ్ us. తను కూడా ఎవరినైనా సరే తనకి బిజీగా ఉంటే ఝాన్సీకి చెప్పడం, నాకు చెప్పడం, లేదా నాకు ఏదైనా ఇది ఉంటే ఝాన్సీ నువ్వు చేస్తాను, అలాగే జరిగింది. సో ఫార్ టచ్ వుడ్ వి నెవర్ హ్యాడ్ ఎనీ, నాట్ ఈవెన్ ఆ హెల్తీ కాంపిటీషన్ వరకు కూడా వెళ్ళలేదు. యాక్చువల్లీ టచ్ వుడ్ అంటున్నావు, టచ్ గోల్డ్.
నన్నేనే నేనేనే ఆ గాజు అనుకున్నాలే. సో ఐ డోంట్ థింక్ వీ హ్యాడ్ ఎనీ అట్లా అబ్సల్యూట్లీ ఈ రోజు వరకు లేదు, ఇంకెప్పుడు ఉండదు అనుకుంటున్నాను అంత కాంపిటేటివ్ గా. బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్. తన దీంట్లో తను షీ వాజ్ లైక్ గోయింగ్ సుమ వాజ్ బిజీ, ఐ వాజ్ బిజీ, సో వీ నెవర్ హ్యాడ్ ఎనీ టైమ్ టు అసలు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కూడా రాలేదు. అంటే ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఆ టైంలో మోనోపలీ అని చెప్పొచ్చు. నాట్ మోనోపలీ, మోనోపలీ అంటే మీ ముగ్గురు మధ్య అంత వర్క్ ని మల్లిక కూడా ఉంది మా మధ్యలో. మల్లిక కూడా ఉంది. తర్వాత శిల్ప had come later stage and Uday Banu came like she was like like fata she started working and she become famous anchor. నేనేమంటానంటే ఇన్ఫాక్ట్ మేము నలుగురం ఎస్పెషలీ వీ యూస్ టు వర్క్ టుగెదర్. విడిగా వర్క్ చేసిన సందర్భం లేదు. నేను, సుమ, అనిత, మల్లిక నలుగురం కలిసి చేసిన వర్క్ చాలా ఉంది. అంటే ఎక్కడో చోట వీ యూస్ టు బంప్ ఇన్ ఆర్ వీ యూస్ టు బీ ఆన్ ద సేమ్ షో. మేమిద్దరం కలిసి యాక్ట్ చేసిన ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇద్దరికి, నాకు నీ ఫస్ట్ సీరియల్ అయినా వీడనేది, నాకైతే ఫస్ట్ సీరియల్, ఇద్దరికి ఫస్ట్ సీరియల్ ఒకటే, ఇద్దరికి ఫస్ట్ యాడ్ ఒకటే. ఓకే, సో ఇద్దరు కెరియర్ ఒకేసారి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో 6 నెలల యాక్సిడెంట్ అయిన టైంలో ఏదైనా బెడ్ రెస్ట్ తీసుకోవటం వల్ల వర్క్ లో డిలే అయిపోవటం అసలు లేదు స్మిత. దిస్ వాజంట్ ఎ ప్లాన్డ్. ఇది ఒక కెరియర్, నేను ఇలా చేయాలి అనుకున్నది ఏది కాదు. నేను ఐ వాస్ స్టడీయింగ్, ఇట్ హ్యాపెండ్. మళ్ళీ అది యాక్సిడెంట్లీ మళ్ళీ వీడన్ నీడల్ అనే సీరియల్లో మళ్ళీ అనితనే ఉండడం అనేది కంప్లీట్లీ కోఇన్సిడెంట్. ఐ డిడ్ంట్ నో దట్ ఐ యామ్ గోయింగ్ టు మీట్ దిస్ గర్ల్ అగైన్. ఏదైనా బాగా అయ్యో అనుకున్నారా? ఇన్ఫాక్ట్ ఎవరిది లీడ్ రోల్ కూడా తెలియదు. ఆ సీరియల్ అయ్యేంత వరకు మా ఇద్దరికి తెలియదు అసలు ఇంతకీ ఎవరిది లీడ్ రోల్, ఎవరితో తెలియదు ఇప్పటి వరకు. ఎవరు చేశారో వాళ్ళని అడుగుదాం ఒకసారి. ఎవరైతే షూట్ చేశారో. మీకు ఫోన్ ఫ్రెండ్ ఉందా? లాస్ట్ సంబడి. అసలు ఆయనకి కూడా గుర్తుందో లేదో నాకు డౌట్. జుట్టు పోయింది కదా, దాంతో పాటు వేడి నీళ్లు అన్ని పోయి ఉంటాయి. సో ఆ తర్వాత ఇంకెప్పుడైనా ఏదైనా సందర్భంలో మళ్ళీ వర్క్ చేయటం బోల్డ్. అసలు కొత్తలో ఈటీవీ చేస్తున్న కొత్తలో వి వర్క్ టుగెదర్ అ లాట్స్ ఆఫ్ సీరియల్స్ దట్ వి డిడ్, సింగిల్ ఎపిసోడ్స్ అండ్ సీరియల్స్ బోత్ ఆఫ్ us did. ఆన్ స్టేజ్ చాలా చేసాం, స్టేజ్ షోస్, లైవ్ షోస్ చాలా చేసాం. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మాకు యాంకర్స్ ఎప్పుడు వి యూస్ టు మీట్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. ఏంటంటే ఐ టెల్ యూ, అది ఒక కిటీ పార్టీలు ఈ రోజుల్లో ఎలా ఫేమస్ అయ్యాయో అలాగా మేము యాంకర్స్ అందరూ నెలకు ఒకళ్ళ ఇంట్లో కలుస్తూ ఉండేవాళ్ళం. ఎవరెవరు ఉండేవారా? లిస్ట్ సుమ, అనిత, మల్లిక, రఘు కుంచే, అనిత ఆప్టే, కవిత, శ్వేతమ్మ, తను ఇంకొక సుష్మా లేటర్ కదా. సో ఫర్ ఇది బ్యాచ్ ఉండేది. సో మా బాసులు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు, గీతమ్మ, అను, అదే ఇక వాళ్ళు ప్రొడ్యూసర్స్ కదా, మేము అసలు పట్టించుకునే వాళ్ళం కదా. వాళ్ళు కూడా మాతోనే, వేర్ ఆల్ లైక్ గుడ్ ఫ్రెండ్స్. అందరం మీట్ అయ్యేవాళ్ళం, డమ్ షాట్స్ ఆడేవాళ్ళం. నేను ఎప్పుడు ఏం చేసేదాన్ని కాదు, తెగ తిట్టేవాళ్ళు. నన్ను మటుకు నీ గ్రూప్ అంటే నీ గ్రూప్ అని అటు ఇటు తోసేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే నేను సుమ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒక గ్రూప్ లో ఉండేట్టు చూసా. వీళ్ళు అసలు బెస్ట్ బడీస్, నాట్ జస్ట్ బెస్ట్ బడీస్, డామ్ షాట్స్ కి మాత్రం కుదిరింది అలా పర్ఫెక్ట్ గా. అదో రకమైన కోడ్ భాష మేము ఇద్దరం ఏర్పాటు చేసుకున్నాం. మా ఇద్దరికి సింక్ చాలా ఉంటుంది, చాలా అసలు. సో నన్ను అసలు నా దాకా ఒక్కరికి ఎవ్వళ్ళు వద్దునే వాళ్ళం. ఇట్లా చెయ్యో కన్ను ఇట్లా అనే లోపు అదేంటో చెప్పే బాడీ లాంగ్వేజ్. ఇదేమో డంబో, నిజంగా డమ్ షాట్స్ కి దిస్ ఇస్ అ డంబో. మొత్తం అంతా పేరు చెప్పినా నిజంగా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో అక్షరాలు ఇచ్చినా కూడా షీ నెవర్ యూస్ టు టెల్ ద ఫిల్మ్స్ నేమ్. అందుకని దీన్ని కొంచెం ఆటలో అరటిపండు అట్టుకునేవాడు. నువ్వంటే నువ్వని తోసేసేవాళ్ళు తెలుసా సీరియస్లీ. ఓకే, ఆటలో అట్టిపండు అయ్యి బట్ యాక్టింగ్ చేస్తా ఉంటా కూడా ఆటలో అట్టిపండు. ఇక్కడ ఇక్కడ సెటిలైట్ అన్న పేరు ఉందన్నమాట ఒకటి. ఇక్కడికి చెప్తే ఫస్ట్ పైకి వెళ్ళి పైనుంచి కిందకి రావాలి ఇక్కడికి. సో షీ టేక్స్ సమ్ టైం టు ఫ్లడ్ లైట్. ట్యూబ్ లైట్, ఫ్లడ్ లైట్ కాదు, ఫ్లడ్ లైట్. కొంచెం మేము బరువు ఇచ్చాం, దానికి వెయిట్ ఇచ్చాం, చేసేదాన్ని కదా. ఇప్పటికీ ఐ కెన్ నాట్ డూ అసలు. అంటే నాకు ఇంకా సైకలాజికలీ ఫిక్స్ అయిపోయి అనమాట, ఇదొకటి పాటలు ఒకటి పాడలేనని. అంతాక్షరి ఆడుతుంటే సుమ సైడ్ ఉండేదాన్ని ఎప్పుడు. సుమ పాటలు రావు. నన్ను అంతాక్షరిలో నన్ను అలాగా ఆటలో అరటిపండు కూడా కాదు, నువ్వు పాడకపోతే బెటర్. సుమ వెనక నుంచి అందించేది ఇది పాడే అని. నేనేమో 1940s లో ఎప్పుడో చిన్నప్పుడు విన్న పాటలన్నీ హిందీ పాటలు. ఇద్దరు అస్సలు పాటలు రావంటున్నారు, ఇద్దరు ఒక్కొక్క చిన్న లైన్ పాడి వినిపించారు. అది కూడా నీ ముందు. అనిత ఝాన్సీ పాడుద్ది, పాడతా జాగ్రత్త. నిజంగా మా కోసం మేము వినటానికి రెడీగా ఉన్నాం. టైటిల్ పాడదాం. ఏ టైటిల్? నేనైతే పాడేస్తున్నా, సిగ్గు లేకుండా. ఏంటిది?
చాలా రోజుల నుంచి నన్ను జనం పాడో అంటున్నారు. స్మిత ముందు కంటే ఇంకెవరి ముందు పాఠం గ్రేటం చేస్తాను. నెక్స్ట్ ఆల్బమ్ లో ఇద్దరు అనమాట. ఓకే పాడాలి, ఈ ఆడిషన్ అనుకొని పాడు. ఓకే వద్దులే సిగ్గేస్తా. పాడు. నేను కళ్ళు కాదు, మీరు మూసుకోవాలి చెవులు కళ్ళు. రెండు మూసుకుంటే కష్టం కానీ పాడు. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. తర్వాత ఏంటి? కాలం ముస్తఫా పాడించిందంతా డే బై డే వాట్ ఎవర్ పాడేసి. కావాలంటే చదివి చెప్తా నేను, తను పాడు. పాటలు రావంటూ పాడేశారు. పాటలు పాడడం రాదు, పాటలు తెలుసు, పాడడం రాదు. పాడిస్తాం కదా ఝాన్సీ, పాడిస్తే మీకు చేత కావు చేయటం అనేవే చేయించటం ఈ షో స్పెషాలిటీ. ఆల్ ది బెస్ట్ రివ్యూవర్స్. మేమంతా రెడీగా ఉన్నాం, మాకేం పర్వాలేదు. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దామా? మొదలు పెడదాం. అదేంటో మనకు తెలీదు. దిగబోయే ముందు రుచులు, దిగబోయే ముందు లోతులు తెలుసుకోకూడదని వాట్ ఇస్ స్మిత డూయింగ్ అని నేను ఒక్క రౌండ్ కూడా నేను ఈ షో గురించి అడగకుండా వచ్చాను. స్మిత, భారం నీదే. నా మీద నమ్మకంతో. యా, బేసికలీ నీ మీద నీ నమ్మకమే నిన్ను కాపాడాలి ఝాన్సీ. ఓకే, సో చేయబోతున్నాం ఈ షోలో. అది అంత కష్టపడేవేం లేవు. ఫస్ట్ ఇది చాలా సింపుల్ రౌండ్. స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ఇంకా డీప్ 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 ఇంటు ద సీ వెళ్ళిపోతాము. సో ఫస్ట్ రౌండ్ మీ ఇద్దరికి 2 క్వశ్చనర్స్. అంతే కదా, నేను బ్యాట్లు బాల్ అనుకున్నా. నీతో ముందే ఫోన్ చేసి మాట్లాడాల్సిందేమో. మాట్లాడుకున్నా ఇవేవి పట్టుకోలేని లాంటి క్వశ్చన్స్. ఫేవరెట్ కలర్, ఫేవరెట్ డ్రెస్, ఫేవరెట్ హెయిర్ స్టైల్, అట్లా క్వశ్చన్స్ మేము అడగం. ఓకే, సో ఎస్ ఆర్ నో అనే ఉంటుంది క్వశ్చన్ కి. ఓకే, భారతం రాయకుండా జస్ట్ అది టిక్ చేస్తే చాలు. ఓకే, అంటే మమ్మల్ని చూస్తే భారతం మాట్లాడేవాళ్ళం కానీ భారతం రాసేవాళ్ళం కాదు. నేను అది కూడా చేయలేదు. ఓకే, నేను అది కూడా సో స్టార్ట్ చేసేద్దాం. అనిత కొంచెం దగ్గరికి రా. ఒకళ్ళు చూసుకోకూడదు, నో చీటింగ్. రాసి చూపించాలి, అది వెరీ స్ట్రిక్ట్. ఓ మై గాడ్, అసలు నేను ఎగ్జామ్స్ ఎప్పుడు అపేర్ అవ్వలేదు స్మిత. ఇది రాస్తే ఫెయిల్ అవుతాను. ఇద్దరికి తెలుగు వస్తే చాలు ప్రస్తుతానికి. నా పేరే ఇచ్చా స్మిత. అదే, నీది నువ్వే టిక్ చేయాలి. అంతేనా? టిక్ చేసి ఇవ్వాలి, ఒకరికొకరు చూపించుకోకూడదు. చాలా సీరియస్గా టిక్ చేసేసుకుంటున్నారు. ఏమిటి మరి, చాలా సీరియస్ క్వశ్చన్స్ ఇచ్చారు, గొడవలు అయిపోతాయి క్వశ్చన్స్ కి. వీళ్ళిద్దరూ ఇక్కడ చాలా సీరియస్గా టిక్ చేసేసుకుంటున్నారు ఎస్ ఆర్ నో అని. గొడవలు అయిపోతాయి అంటున్నారు, గొడవలు అవుతాయో అవ్వవో చూద్దాము. ఈ లోపు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్. నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అనుకుని చాలా మోసపోయి. ఇట్స్ నాట్ జస్ట్ ప్రొఫెషనలిజం, ఇక్కడ టైం, కమిట్మెంట్ ఇవన్నీ కూడా. నాకు తెలిసిన ఛాన్స్ డెఫినెట్లీ ప్రేమని నమ్మి. బికాజ్ నేను రేడియో స్టేషన్ నుంచి పుట్టి పెరిగాను, చిట్టి చిలకమ్మ నుంచి యువాణి వరకు. సినిమా సూపర్, చూస్తే తెలుస్తుంది. డైరెక్టర్ క్రియేటివిటీ సూపర్, ఎక్కడ దొబ్బాడో. ముస్తఫా ముస్తఫా నంబన్ వాల్కై ముస్తఫా ముస్తఫా. వెల్కమ్ బ్యాక్ టు ముస్తఫా ముస్తఫా. మేరీ జిందగీ ముస్తఫా ముస్తఫా. ఓకే, వీళ్ళ క్వశ్చనర్ కూడా ఎస్ ఆర్ నో టిక్ చేసేసి రెడీగా ఉన్నారు. మనం కూడా గొడవలు పెట్టేయడానికి రెడీగా ఉన్నాం. సో ఆర్ వి రెడీ టు స్టార్ట్? యా వి ఆర్. ఎస్ ఆర్ నోనే కదా, ముందు అక్కడ కానివ్వ. కరి దాన్ని బట్టి నేను ఆన్సర్లు మారుస్తాను. ఇట్స్ నాట్ దట్, బట్ దేర్ ఇస్ వన్ క్వశ్చన్ దట్ ఐ వుడ్ లైక్ టు టేక్ బోత్ ఆఫ్ దెం. నాకు అలా చాలా ఉన్నాయి, బట్ చేయలేదు, అన్ని అట్లాగే ఉన్నాయి నాకైతే. ఓకే, సో ఝాన్సీ టిక్ చేసినవి అనితాని ఎస్ ఆర్ నో అని ఆటల్లో ఏది ఝాన్సీ కరెక్ట్ అనుకుంటుందో చెప్పాలి. Oh my god, that's going to be tricky. నాకే నా yes or no అర్థం కాలేదు. తనేం రాసిందో yes or no నేను ఎలా చెప్పగలను? చెప్పే నా చాలా సింపుల్ గా తెలుసో లేదో చూడటమే ఈ రౌండ్. No, yeah, that's what I'm saying, because నా yes or no నాకే క్లారిటీ లేదు. పాపం అక్కడ ఏం చెప్తుంది? ట్రై చేయగలను. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, ట్రై నువ్వే ట్రై చేయి. ఓకే, కాదు నాది తను ట్రై చేయమని ఫస్ట్, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. అంత సింపుల్ గా yes ఏమి మొదలెట్టకుండానే కొట్టేసుకుంటున్నారు. అది కొట్టుకోవడం కాదు, ఓకే లేదు, ఫస్ట్ అనిత అడగబోతున్నాం. ఓకే, నాకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి అనుకుని చాలా మోసపోయింది. ఝాన్సీ ఏమనుకుంటుంది ఎవరి గురించి? ఫిల్మ్ ఇండస్ట్రీ
టీవీ ఇండస్ట్రీ కన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా ప్రొఫెషనల్గా ఉంటారా? ఎస్ ఆర్ నో? టీవీ ఇండస్ట్రీ కన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ అంటారా? నాకు ఇద్దరు ఏమి అనిపించరు. సో నేనేం చెప్పుంటాను, ప్రాబబ్లీ టీవీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ అని చెప్పుకుంటుంది. అవునా? యూర్ అబ్సల్యూట్లీ రైట్. అమ్మయ్య. టీవీ ఇండస్ట్రీ ప్రొఫెషనల్ అని చెప్పింది ఝాన్సీ కూడా. సో Yes, I మీ ఇద్దరు కూడా ఫిల్మ్స్ లో వర్క్ చేశారు, టెలివిజన్ మీద వర్క్ ఇద్దరం మంచి క్యారెక్టర్స్ చేసాం పైగా ఫిల్మ్స్ లో. యా. సో చాలా పికీ మేము. సో వాట్ ఈస్ ద రీజన్? ఈ మాట అంటానికి కారణం ఏమన్నా ఉందా? ఇట్స్ నాట్ జస్ట్ ప్రొఫెషనలిజం, ఇక్కడ టైం, కమిట్మెంట్ ఇవన్నీ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కమిట్మెంట్ ఉంటే అక్కడ అట్లీస్ట్ ఒక రోజు ఒంట్లో బాగాలేదంటే ఒక ఆఫ్ ఉంటుంది, ఆర్ ఏవో కొన్ని రీజన్స్ వల్ల బాగాలేదు అనుకుంటే షెడ్యూల్ పోస్ట్పోన్ చేయడం ఉంటుంది. అది అఫ్ కోర్స్ బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ కోసం అని వాళ్ళు అన్నా కూడాను లేటర్ ఆన్ బడ్జెట్ పెరిగిపోవడం అనో లేకపోతే ఇంకేదో నష్టపోవడం అనో అలాంటివి ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదు, ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా నీ కాస్ట్ ఒకటి వర్క్ చేయాలి అంటే, ఆర్ మేము ఊళ్ళో లేము, ఇక్కడ ఎపిసోడ్స్ తక్కువ అయిపోతున్నాయి, వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ అనుకుంటే కమిట్మెంట్ అండ్ ప్రొఫెషనలిజం ఇక్కడే ఎక్కువ నేను నమ్ముతాను. డెఫినెట్లీ. ఝాన్సీ రేడియో కంటే రేడియోకి ఝాన్సీ ఎక్కువ సూట్ అవ్వలేదు. ఎస్ ఆర్ నో? ఝాన్సీకి సూట్ అవ్వలేదేమో, మేబీ తనకి నచ్చలేదేమో. రేడియోకి ఝాన్సీ సూట్ అవ్వడం ఏంటి, తనని తీసుకెళ్ళి అన్ని ఛానల్లో పెట్టుకుంటారు. ఇఫ్ ఎట్ ఆల్ షీఈ్ లైక్ ఈజీ, లైక్ తనకి టైం ఉంది అంటే ఐ డోంట్ థింక్ నోబడీ సే నో టు ఝాన్సీ. తనకి కుదరట్లేదేమో, బికాస్ దట్స్ టీడియస్ థింగ్ కదా, ఇట్స్ లైవ్ ఇది కాబట్టి కొంచెం. నీ ఆన్సర్ తను అడిగిన దానికి వచ్చినట్లేదు. ఎస్ ఆర్ నో? నాకు అర్థమైంది. యువర్ సేయింగ్ ఝాన్సీ దేనికి సూట్ అవ్వకపోవటం అనేది ఉండదు. నా క్వశ్చన్ అయితే కొంచెం అర్థం కాదు. ఝాన్సీకే కరెక్ట్ గా లేదా అది అని, అంతేనా? ఐ థింక్ యువర్ అగైన్ అబ్సల్యూట్లీ రైట్, అండ్ నేను కూడా ఒప్పుకుంటాను. ఐ ఆల్సో అగ్రీ విత్ దట్. Yeah, I have a yes and no to that, because నేను రేడియో స్టేషన్ నుంచి పుట్టి పెరిగాను, చిట్టి చిలకమ్మ నుంచి యువాణి వరకు. సో రేడియోకి నేను సూట్ కాకపోవడం అంటూ ఉండదేమో అని అనుకుంటున్నాను, బికాజ్ వాట్ ఐ యామ్ టుడే నాకు బేసిక్స్ అన్నీ రేడియోలోనే ఉన్నాయి. డ్రామా దగ్గర నుంచి యాంకరింగ్ వరకు అన్ని బేసిక్స్ అక్కడి నుంచి నేర్చుకుని వచ్చాను. కైండ్ ఆఫ్ షో నేను సెలెక్ట్ చేసుకున్న ప్లాట్ఫామ్ నాకు సూట్ కాలేదని నేను అనుకుంటున్నాను. సో ఇట్ వాజ్ మై మిస్టేక్ దట్ ఒక రకంగా ఎస్, ఒక రకంగా నో దానికి. అందుకనే నేను ఇందాకటి నుంచి నేను ఎస్ రైట్ చెప్పండి. యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. 2 on 2. ఓకే. ఓకే. ఝాన్సీ ఎప్పుడు ప్రేమను నమ్మదు, అవునా కాదు? చెప్పే. ప్రేమ నమ్ముతుంది. నమ్మకుండా ఉంటే ఏవి జరగవు ప్రపంచంలో. సో నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు తెలిసిన ఝాన్సీ డెఫినెట్లీ ప్రేమను నమ్మే ఏది చేసినా చేసింది. టుడే సడన్లీ ప్రేమ నమ్మట్లేదు అంటే మేబీ బికాస్ ఆఫ్ కమ్యూనికేషన్ గ్యాప్, ఐఎమ్ నాట్ ఇన్ టచ్ విత్ హర్. సో ఏమైనా చేంజెస్ జరిగాయేమో నాకు తెలియదు. యా, డెఫినెట్లీ షీ బిలీవ్స్ ఇన్ లవ్. షీ టోటలీ బిలీవ్స్ ఇన్ లవ్. దట్స్ వాట్ తను కూడా చెప్పింది అదే. ఎస్, ఐ బిలీవ్ ఇన్ లవ్ అనే చెప్పాను. ఛానల్స్ యాంకర్ని కావు, యాంకర్లే ఛానల్ని నడుపుతారు అని తను అనుకుంటుందా లేదా? యాంకరే ఛానల్స్ నడిపితే ఛానల్ పెట్టుకోవచ్చు. ఐ డోంట్ థింక్ సో. ఛానల్ సో దీంట్లో ఆర్గ్యుమెంటే లేదనుకుంటున్నాను నేనైతే. యాంకర్సే ఛానల్ నడిపేంత, అంటే ఐ అగ్రీ విత్ లైక్ ఒక యాంకర్ వల్ల ఒక ఛానల్కి టీఆర్పీ రేటింగ్ పెరుగుతుందని, బట్ వన్ సోలో యాంకర్ కాంట్ రన్ ఏ ఛానల్. ఐ డోంట్ థింక్ సో. దట్స్ వెరీ సింపుల్. దాంట్లో ఆర్గ్యుమెంటే లేని క్వశ్చన్. అగైన్ యూర్ అబ్సల్యూట్లీ రైట్. 4 on 4. పర్లేదు, నేను పాస్ అయ్యానేమో. పీజీ చేస్తుంటే పాస్ అయ్యేదాన్నేమో. మా ఆయన అంటుంటాడు, పుస్తకం తీసి చదువుకుని ఉంటే పాస్ అయ్యేదాన్ని కదా అని. ఝాన్సీకి తనే నంబర్ 1 యాంకర్ అని ఫీలింగ్ ఉందా? లేదా? కారణం? Because she loves everybody. She loves Suma, she loves me, she loves all the anchors. She's having a very healthy relationship with everybody. I don't think. Yes, I see everyone is potential. Everyone, అందరికి ఎంత టాలెంట్ ఉందో అసలు. ఒకళ్ళు చేసినట్టుగా రెండో వాళ్ళని చేయలేము, వాళ్ళ జోనర్ వాళ్ళది. Absolutely. And I appreciate that. 5 on 5 ఆన్సర్ వచ్చేసింది. Not bad, Anita. Not expected from her. ఫిల్మ్ స్టార్స్ లాగా టీవీ స్టార్స్ కూడా పాలిటిక్స్ లోకి వెళ్ళాలి అని అనుకుంటుందా? అమ్మా, అనుకుంటుందా? ఇండస్ట్రీలో ఉన్న పాలిటిక్స్ తక్కువైందని మళ్ళీ ఫిలిం పాలిటిక్స్లోకి వెళ్ళేంత ఓపిక ఝాన్సీకి ఉందని నేను అనుకుని. షీ ఆల్వేస్ కీప్స్ హర్ సెల్ఫ్ అవే. చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంది. అంత తను అట్లాగా టూ స్టబర్న్గా అనిపిస్తుంది, కానీ అంత ఆర్గ్యుమెంట్
చేయాల్సిన విషయాలు చేస్తాం. పొలిటికల్గా అయితే ఐ డోంట్ థింక్ షీ వాంట్స్ టు గో. నో, ఐ డోంట్ థింక్ సో. యు ఆర్ అగైన్ అబ్సల్యూట్లీ రైట్. 6 on 6 గోయింగ్ వెరీ స్ట్రాంగ్. 100% మార్క్స్ వచ్చేసినాయి ఇప్పటికైతే. ఇప్పుడు తనకి ఎలాంటి ఛాలెంజెస్ లేవు. అంత ఛాలెంజ్గా తీసుకోవాల్సింది ఏమీ నాకు తెలిసి ఏమీ లేదు. షీఈస్ బోల్డ్ ఇనఫ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. అంత పట్టుదలగా చేయాల్సింది ఏమీ లేదు. షీఈస్ ఫైన్, వెరీ బ్యాలెన్స్డ్. వెరీ బ్యాలెన్స్. సో ఛాలెంజెస్ పెద్ద ఏమి ఇప్పటికిప్పుడు తను అంత తీసుకోవాల్సి ఎరగ తీసేసి ఛాలెంజ్ చేసుకునేది లైఫ్లో, పర్సనల్ లైఫ్లో ఉందనుకోవట్లేదు, ప్రొఫెషనల్ లైఫ్లో ఉందనుకోవట్లేదు. ఓకే. సో ఝాన్సీ కూడా నో అని ఇచ్చింది, కానీ ఆ నోకి నాకు అర్థం కాలేదు. ఛాలెంజెస్ ఉన్నాయనా లేవనా? వాట్ ఈస్ ద క్వశ్చన్ ఇస్ ఇప్పుడు మీకు ఎలాంటి ఛాలెంజెస్ లేవు? నో అన్నాను. లేవు కింద లెక్క. ఛాలెంజెస్ లేవు అంటే నో, ఐ హ్యావ్ ఛాలెంజెస్. అదే that's what I'm saying. No అంటే అంటుంది. అక్కడ పాపం అనితకు That's okay. ఒక్క నెగటివ్ పాయింట్. No problem. సో 8th క్వశ్చన్. ఇప్పటికి 7 questions లో 6 కరెక్ట్ చెప్పారు. ఇంకా 3 questions ఉన్నాయి. 8th క్వశ్చన్ ఇస్ టీవీ ప్రొడ్యూసర్లకి బుర్ర లేదు. లేదు అంటే ఎట్లాగా బుర్ర లేకుండా ఎలాగ స్టార్ట్ చేస్తారు? హౌ కెన్ దే ప్లాన్ ఎనీథింగ్? లేని వాళ్ళు కూడా ఉండుంటారు, కానీ మీరు ఎక్కువగా వాళ్ళతో పని చేయలేదేమో. లేని వాళ్ళతో అందరితో పనిచేయాలి. అప్పుడు మా బుర్ర కొంచెం వాడాలి, ఉన్న వాళ్ళప్పుడు నోరు మూసుకుని ఊరుకోవాలి. సరే, నేనేం చెప్పుంటా? ఏ చెప్పుంటావే బాబు, బుర్ర లేకుండా ఏమి ఉండదు. అది మరి అంత బ్లంట్గా తనేం చెప్పదు, కానీ ఉంటుంది అని చెప్పుంటది. ఉంటుంది. ఆప్షన్స్ ఇవ్వకుండా ఇట్లాంటి ప్రశ్నలు వేస్తే ఐఎమ్ గోయింగ్ టు లూజ్ 1 more point. నో యూర్ అబ్సల్యూట్లీ రైట్. అంత కష్టపడక్కర్లేదు, టెన్షన్ పడక్కర్లేదు. 8లో 7 అబ్సల్యూట్లీ రైట్. ఓకే, లాస్ట్ 2 questions మిగిలినాయి. ఝాన్సీకి ఫిల్మ్స్లో సెటిల్ అవ్వకపోవటం కొంచెం బాధపడే విషయమే. ఏం కాదు, సెటిల్ అవ్వకపోవడం అనేది తన చేతుల్లో విషయం, అలా ఏం లేదు. సో దీని ఆన్సర్ చెప్పేలోపు ఒక చిన్న క్వశ్చన్. ఏదైనా మూవీలో ఒక క్యారెక్టర్ చూసి ఇది నేను చేసుంటే చాలా బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా? నేనా? మల్లేశ్వరిలో నువ్వు చేసిన క్యారెక్టర్స్ మీద ఐ వుడ్ హావ్ బీన్ రెడీ టు గివ్ యూ లైక్ దిస్ ఇట్లాగా. నేను అది ఎందుకు అనిపించింది నాకు? ఐ నెవర్, ఐ మీన్ she didn't like, she wasn't comfortable acting. అనిపించింది ఆ రోల్ లో చూస్తే స్మితని బలవంతంగా తీసుకెళ్లారా అనిపించింది. బట్ యూ డిడ్ వెల్, దట్స్ ద ఫస్ట్ టైం. అంటే నిజానికి చాలా కోపంగానే ఉన్నాను, అదే బయటికి చూపించా. సో పెద్ద యాక్టింగ్ ఏం చేయలేదు అక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఫిల్మ్స్ లో సెటిల్ అవ్వకపోవటానికి అంటే తను, నేను అట్లా ఏ ఫీలింగ్ అయితే ఝాన్సీకి ఉండండి. బట్ షీఈస్ డూయింగ్ ప్రెటీ వెల్ ఇన్ మూవీస్. షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. సో అట్లా ఏం రిగ్రెట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, సో తను లేదు, కొంచెం రిగ్రెట్ ఉంది అని అంటాను. అయితే తన ప్రాబ్లం. But no, it's not just settling into film industry, but I would have loved. Our question was wrong. The question was a little more elaborate question. Half points ఇయ్యాలి నాకు దానికి. హాఫ్ పాయింట్. సరే, half points ఇచ్చేయచ్చు దానికి. because చూద్దాం. ఝాన్సీ క్వశ్చనర్ కూడా అయినాక డిసైడ్ చేద్దాం పాయింట్స్ ఇద్దామా వద్దా. సో లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసాను, 10th క్వశ్చన్, అండ్ ఇట్ ఇస్ టీవీ ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ అన్ని మెటీరియలిస్టిక్ అనుకుంటున్నాను. సేమ్ క్వశ్చన్ ఇచ్చినట్టు ఇద్దరికి కదా. మెటీరియలిస్టిక్ అనుకుంటుందా? లేదు. అదర్వైజ్ వై వుడ్ బి హ్యావ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఝాన్సీ గురించి అనితకి 10లో 8 కరెక్ట్ గా చెప్పాను. ఓకే, ఆ హాఫ్ తర్వాత నెగోషియేట్. హాఫ్ తర్వాత నేను కూడా తనకి సపోర్ట్ చేస్తా. 8.5 ఇచ్చేయాలని సపోర్ట్ చేస్తా. ఓకే, అది డిసైడ్ చేద్దాం. ఎంతో ఇప్పుడే చెప్పను. ఓకే, సో నెక్స్ట్ అనిత. నేను మీ మార్క్స్ గురించి హ్యాపీ కాదు. ఐ స్టిల్ నో ఝాన్సీ ఇన్ అండ్ అవుట్ అనే ఫీలింగ్. ఐఎమ్ సో హ్యాపీ దట్ I know her. Though we had I went away and she was here, but still we have that ఇది known feeling. ఝాన్సీ అంటే నాకు తెలుసు అనే ఫీలింగ్ ఇవాళ అగైన్ ఐ హ్యాడ్ టు. ఆ ఫీలింగ్స్ అన్ని మీలో మళ్ళీ తీసుకురావడానికే ఈ షోకి పిలిచాం మిమ్మల్ని. అండ్ అలాగే ఝాన్సీకి అనిత గురించి ఎంత తెలుసో చూద్దాం. I'll try my level best. బుర్ర పాదరసంలో వర్క్ చేస్తుంది. ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ స్టడీ చేయడంలో కూడా. సో ఫస్ట్ క్వశ్చన్, గుడ్ స్టార్ట్ చూద్దాం. తెలుసని అనుకుంటున్నాను. తనంత నేను కూడా క్లారిఫై చేసి, ట్రై చేసి, అనలైజ్ చేసి ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తాను. దట్స్ అ గుడ్ ఐడియా. yes or no రైట్ అవే చెప్పకుండా అనలైజ్. ఎందుకని నేను ఇట్లా అంటున్నాను అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, వేరే దారి లేక మళ్ళీ టీవీకి తను రావాలని అనుకుంటాను. బోల్డ్ దారులు ఉన్నాయి.
బంగారం లాంటి లైఫ్, బంగారం లాంటి షీ వుడ్ లవ్ టు మేక్ అ కెరియర్. అండ్ అనిత అసలు టెలివిజన్ వదిలి వెళ్ళిందని నేను అనుకోవట్లేదు, బికాస్ షీ వర్క్ ఫ్రమ్ దేర్. అక్కడ ఉండగా చాలా ప్రోగ్రామ్స్ తను రూపకల్పన చేయడం, ఇక్కడ ప్రోగ్రామ్స్ అక్కడ చేయడానికి తను సహకరించడం. సో దో షీ వాజ్ ఫిజికలీ అవే ఫ్రమ్ టెలివిజన్ అండ్ ఫిజికల్ అపియరెన్స్ ఆన్ టెలివిజన్ లేకపోయినా షీ వాజ్ కనెక్టెడ్ టు టెలివిజన్ ఇండస్ట్రీ. సో డెఫినెట్లీ షీ వుడ్ థింక్ దట్ నో. యూర్ అబ్సల్యూట్లీ రైట్. హౌ కెన్ షీ డూ దట్? వెరీ గుడ్ స్టార్ట్. ఓకే, సో తన జాబ్లో కూడా 9 to 5 లాగా వర్క్ చేయగలిగితే బాగుండు అని తను అనుకుంటుంది. What? తన వర్కింగ్ Like any other job. లైక్ ఎనీ అదర్ జాబ్, ఈ వర్క్ కూడా 9 to 5 అయితే బాగుండు అని తను ఫీల్ అవుతుందా? దాట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్. ఈ ఇండస్ట్రీలో 95 నేను చేస్తాను అంటే కష్టం. మరి ముందు అనుకుందా లేదా నాకు తెలియదు, కానీ ఈ ఇండస్ట్రీలోకి దిగిన తర్వాత నేను ఇంతే చేస్తాను తను రెస్ట్రిక్ట్ చేయడం కూడా నేను ఏ రోజు చూడలే. తనతో వర్క్ చేసిన సందర్భాల్లో నేను 12 వరకు చేయనండి, 2 వరకు చేయనండి అనడం నేను చూడలేదు. సో ఐ డోంట్ థింక్, బికాస్ వీ యూస్ టు హ్యావ్ ఫన్ ఆన్ సెట్స్. ఈ వర్క్ నాకు తెలిసి డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్ వర్క్స్. ప్రపంచంలో ఉన్న ఏ ఇతర వర్క్ కన్నా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ బయట వాళ్ళకి మాత్రమే కాదు, మనకు కూడా ఆన్ సెట్స్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఐ డోంట్ థింక్ షీ వుడ్ సే దట్. అగైన్ 2 on 2. థర్డ్ క్వశ్చన్, అనితకి మేకప్ అంటే చెడ్డ చిరాకు. ఈ ఆలోచించక్కర్లే, చెప్పక్కర్లేదు. ఎస్. పప్పులో కాలేదు. అయ్యో అవునా? నో అని ఝాన్సీ చిరాకున్నా కంపల్సరీ కదా మనకి. ఎస్ కంపల్సరీ. ఆ విషయం అయ్యో నేను ఐ షుడ్ హావ్ వెనలైజ్డ్ ఇట్. కంపల్సరీ కాబట్టి వేసుకుంటా. ఇప్పుడు నాకు మహా చిరాకు మేకప్ అంటే, తప్పదు కాబట్టి తయారై వస్తాను. బట్ నాకు యు నో హౌ షీ used to try, but I used to wear because it's must ani. When it comes to work it's must, but otherwise I కానీ ఝాన్సీ కూడా ఇష్టం ఉండదు మేకప్ అంటే. ఇష్టం లేదు నాకు. కానీ we have to put on makeup. అదే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే కొంచెం పర్సనల్లీ గా, పర్సనల్లీ no she would. Otherwise I would screen తప్పదు. I would love తన to. ఇచ్చిన ఆన్సర్ కి మేము టిక్ చేయాలంటే తప్పు కొట్టండి, ఇక్కడ కూడా హాఫ్ వేసుకుందాం. మీరు వేసుకోండి, మెంటలీ హాఫ్ వేసుకోండి. ఓకే, మనసులో ఒకటి బయటకు ఒకటి చెప్పటం తప్ప వేరే దారి లేదు అని అనుకుంటుందా? మనసులో ఒకటి బయటికి ఒకటి అంటే మనసులో అనుకునేది ఒకటి కానీ బయటికి చెప్పేది ఒకటి తప్పది కూడా. అంటే బీయింగ్ హిపోక్రిటిక్ తప్ప ఇంకో దారి లేదు అని అనుకుంటున్నా. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అనిత, షీ ప్రిటెన్స్ టు బి డమ్ దో షీ ఈజ్ నాట్ డమ్, యాజ్ వి వర్ టాకింగ్ ఎర్లియర్. ఇందాక అనుకున్నట్టు చాలా బయట వాళ్ళకి ఈ అమ్మాయికి ఏం తెలియదు, ఈ అమ్మాయితో ఏమైనా ఆడేసుకోవచ్చు అని అనుకున్నట్టుగా ముఖం కనిపించేది. బట్ దెన్ ఇవ్వాల్సిన టైంలో షీ గివ్స్ ఇట్ రైట్, ముఖం మీద ఇస్తుంది. ఐ డోంట్ థింక్ షీ ఈస్ హిపోక్రిటిక్. తను హిపోక్రిటిక్ కాదు. సో బయటికి ఒకటి లోపలికి ఒకటి చెప్పదు. సో 4లో 3 కరెక్ట్ గా చెప్పేసి ఝాన్సీ. నాట్ బ్యాడ్. Not bad, yeah. She's good. The question was bad. పోనీ అలా అడ్జస్ట్ అయిపోండి అనుకుందా. నా క్వశ్చన్ లిస్ట్ లో కూడా తనకు అలాంటిది ఒకటి వచ్చింది. Yep. తెలుగు టీవీ ఇండస్ట్రీ సీరియల్స్కి మించి ఇంకా ఎదగదు అని తను ఫీల్ అవుతుంది. టెలివిజన్ ఇండస్ట్రీ కెనాట్ గ్రో బియాండ్ టెలివిజన్ సీరియల్స్. No, I don't think she believes that, because she's done a few very good shows on stage, live performances gani. Public Demand, as she said, was one of the good shows. నేను 2-3 సార్లు తన్ని లేనప్పుడు రిప్లేస్ చేసిన షోస్ ఉన్నాయి పబ్లిక్ డిమాండ్వి కూడా. ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ సీరియల్సే మంచివి, షోసే బెటర్, ఇలాంటివి డిస్టింక్షన్ లేదు తనకి. డిస్ట్రిక్షన్ ఉండటం కాదు, ఛానల్స్ అంతకన్నా ఎక్కువ ఎదగవు అని తను ఫీల్ అవుతుంది. No. You're absolutely right again. What we are seeing today, ఇది మేము కల్లో కూడా ఊహించలేదు. అంటే ఇంత ప్రగతి ఒక టెలివిజన్ ఛానల్స్, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ టెలివిజన్ ఛానల్స్ ఎంతవరకు వస్తాయన్నది పొటెన్షియల్ ఉందని తెలుసు, కానీ ఇవాళ మనం ఎక్స్పీరియన్స్ చేస్తుంది అంతకుముందు లేదు కదా. ఇంతకు మించి ఎదగదాన్ని మేము అనుకుంటే అక్కడే ఉండాల్సింది. ఓకే, సో 6th క్వశ్చన్ లోకి వచ్చేసాం ఝాన్సీ. చియర్స్, బెస్ట్ ఆఫ్ లక్. చియర్స్. ఓకే, సో అనిత వాళ్ళ అబ్బాయిని కూడా ఒక స్టార్ హీరోగాను సూపర్ స్టార్నో చేద్దామని తను అనుకుంటుంది. ఏమో అనుకున్న కోరిక దాని మనసులో ఉందో లేదో నాకు తెలియదు, కానీ డెస్టినీ మేము అవుతామని మేమే అనుకోలేదు. మా పిల్లల్ని ఏం చేయాలనుకుంటాం, ఎప్పటి నుంచి మేము తవ్వి పునాదులేసి వాళ్ళని నించోబెట్టన్న ఆశ. వాళ్ళని ఎలా పెంచాలో ధ్యాసలోనే ఉన్నాం, ఇంకెంత బాగా పెంచాలా, వాళ్ళు ఏమవుతారు అన్నది ఐ డోంట్ థింక్ షీ హ్యాస్ ఇట్. నో. ఓకే, యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. మళ్ళీ థ్యాంక్ యూ.
మన రియాలిటీ షోస్ అన్ని ట్రాష్ అని తను ఫీల్ అవుతుంది. ఐ డోంట్ థింక్ షీ వుడ్ థింక్ దట్ వే, ఎందుకంటే అన్నీ కాకపోయినా దేర్ ఆర్ ఫ్యూ షోస్ విచ్ సీరియస్గా మంచి టాలెంట్ని బయటికి తీసుకొచ్చే వేదికున్నవి. అండ్ అక్కడ తను యూఎస్లో ఉండి ఒక 2 రియాలిటీ షోస్కి కోఆర్డినేషన్ చేద్దామని అనుకుంది కాబట్టి ట్రాష్ అని అనుకుని ఉంటే డెఫినెట్గా కోఆర్డినేట్ చేసి ఉండేది కాదు. సో షీ డజంట్ థింక్ సో అనుకుంటున్నాను. అగైన్ యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ. 7లో 6 కరెక్ట్ వచ్చినాయి, ఇంకా 3 ఉన్నాయి. చూద్దాం ఎవరు గెలుస్తారో వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ కూడా ఉంది. మేమిద్దరం అరమార్క్ పని చేసుకుంటాం కాబట్టి గిఫ్ట్ హ్యాంపర్ కూడా పని చేసుకుంటాం. చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ ఉన్నాయి, ఎవరు గెలుస్తారో చూద్దాం. సో టీవీ కంటే సినిమా బెటర్ అని తను ఫీల్ అవుతుంది. టీవీ కంటే సినిమా బెటర్ అని ఫీల్ అవుతుందా? నో నో ఆర్గ్యుమెంట్. No argument. తను కూడా no. రిలేటెడ్ కదా ఇది. Related అది, బట్ షీ వుడ్ ఫీల్ దట్. సినిమా ఎంజాయ్ చేస్తాం, బట్ వర్కింగ్ యాజ్ అ వర్కింగ్ మీడియా ఐ డోంట్ థింక్ ఎంజాయ్ వర్కింగ్ ఫర్ టెలివిజన్. తనకు అర్జెంటుగా అచీవ్ చేయాల్సింది ఏమీ లేదు. అర్జెంటుగా అచీవ్ చేయాల్సింది ఏం లేదు, కానీ అచీవ్ చేయాల్సినవి అంటూ ఉంటాయి. అర్జెంటుగా అయితే ఏం లేవు. ఏమీ లేవు. ఏం లేవు. ఏమీ లేవు అన్నదానికి ఎస్ అనే మార్క్ చేసింది అని నేను అర్థం చేసుకుంటున్నాను. అదే కదా మీ ఆన్సర్ కూడా. ఓకే, సో యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అగైన్. ఓకే, ఇంకొకే ఒక క్వశ్చన్ ఉంది, అది తేలిగ్గా ఆన్సర్ చెప్పేస్తావు అనుకుంటున్నాను జాన్. Absolutely. టెలివిజన్ ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ అన్ని మెటీరియలిస్టిక్ అనుకుంటారా లేదా? తనే ఇచ్చేసింది ఆన్సర్, అంచేత నేను నిజానికి నా ఖాతాలో వేసుకోకూడదు. ఏం మెటీరియలిస్టిక్ కాదు అని తను కూడా ఇందాక చెప్పింది. నేను పక్కన పెట్టేశాను, ఆన్సర్ నాకు తెలుసు కాబట్టి. ఆన్సర్ మీకు తెలుసు కదా, నేనేం చెప్పబోతున్నా. You సో gave the same, ఝాన్సీ is 9 on 10. అనిత Eight and a half on 10. That's okay. కొంచెం ఎక్కువ తెలుసు ఏం పర్లేదు, అని ఈ చెప్పండి. రౌండ్ లో తెలిసింది. క్వశ్చన్స్ వెరీ ఈజీ. అనిత క్వశ్చన్ ఇయర్ వాజ్ వెరీ ఈజీ. తన గురించి చాతే కొంచెం తెలిసిన వాళ్ళన్నా చెప్పేసే. సరే, మీ ఇద్దరికి తెలుసు కదా ఎంత తెలుసు. మీ ఇద్దరికి తెలుసు, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత తెలుసు. సో ఈ రౌండ్ పెద్ద ప్రూవ్ చేసేది ఏం లేదు. ఇంకా ఉందా? కానీ మా ఫార్మాలిటీ ప్రకారం వీ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్. సో ఫస్ట్ రౌండ్ లో విన్నర్ గా ఝాన్సీ. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ, సో దిస్ ఇస్ ద ఫస్ట్ విన్. Congrats. థ్యాంక్స్. సగం నీకు కూడా పంచుతాను లేదా, నీకు చాక్లెట్స్ ఏమైనా వద్దమ్మా. ఉన్నాయా? ఇంకా చాలా గిఫ్ట్ హ్యాంపర్స్ అన్ని ఉన్నాయి, పంచుకో తర్వాత ఝాన్సీ. పంచుకోవచ్చు చివరిలో. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇదే మన ఫొటోస్ రౌండ్. ఈ ఫొటోస్ రౌండ్ లో 2 ఫొటోస్ వేస్తాము, బట్ ఫస్ట్ ఝాన్సీ ఎక్కడి ఫొటోస్ నుంచి వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయి అవే అడగాలి, నేను ఇవ్వలేదు. చూసి మీకే తెలుసు. నన్ను అడగలేదు. ఏది అడగకుండానే చేసాం. వావ్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా ఉన్నాయి ముందు ముందు. సో ఫస్ట్ ఒక ఫోటో రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఝాన్సీ ఫొటోస్ ప్లే అవుతాయి ఇప్పుడు. అనిత, మీరు ఆ Comment ఫొటోస్ చేయాలా? చూసి ఏం అనుకుంటా ఉండొచ్చు ఆ టైంలో అని కామెడీగా అయినా అట్లాగా కామెడీగా అయినా చెప్పొచ్చు, చిత్రంపై లేకపోతే మీ వ్యాఖ్య. నిజంగా చిత్రంపై మీ వ్యాఖ్య. తెలుగు కూడా మ్యాగజైన్స్ లో కార్టూన్స్ పక్కన రాస్తా ఉంటారు. సో విట్టిగా ఉండొచ్చు, సరదాగా ఉండొచ్చు, సీరియస్ గా అమ్మా ఏమనుకుంటున్నా. అదైతే ఝాన్సీ అంటే నిజంగా నెక్స్ట్ మనసులో హ్యాంపర్ కూడా రెడీ చేసుకుంది. రెడీ చేసేసుకోండి, ఎందుకంటే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ లైక్ కమెంటింగ్ ఆర్ ఇమిటేటింగ్ ఎనీబడి. యూ నెవర్ నో. ఈ ఫోటోలు అటువంటి, చూద్దాం ఏం జరుగుతుందో. రెడీ? ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఝాన్సీ ఎప్పటిదిరా ఇది? మస్కా 50 days. నువ్వు మస్కా ట్రిపుల్ ప్లాటినం మొన్న ఈ మధ్య ఈ మధ్య రీసెంట్ ఫిల్మ్ రామ్ హీరో. అయినా చూసాను నేను యాక్చువల్లీ సినిమా. ఏం చెప్పా? ఏమనుకుంటున్నాను చెప్పు. ఆ హ్యాపీ స్మైల్ ఉంది ఫేస్ మీద. సో ఏమనుకుంటున్నాను, హ్యాపీగా మొమెంటో తీసుకుంటుంది ఝాన్సీ అనుకుంటున్నాను. ఓకే, హ్యాపీగా ఝాన్సీ మొమెంటో తీసుకుంటుంది అనుకుంటాను. సో సెకండ్ ఫోటో. బ్లషింగ్ ఏంటి నువ్వు? మొమెంటోనా అది ఆస్కర్ అవార్డా? ఆ నిమిషానికి లాస్ట్ ఇస్ దిస్ ద వన్? యా, దాని కూతురు అడ్మైర్ చేస్తోంది. లుక్ ఎట్ దట్. నేను చెప్పనా ఆ నిమిషానికి నా కూతురు పేరు ధన్య, దీనికి అన్నందుకు నేను ధన్యం. అబ్బా. she's enjoying, she's having pleasure out of that The moment that was in ఆ నిమిషానికి ఫోటోగ్రాఫర్ దాని ఫోటోగ్రాఫ్ తీసుకుంటానన్నారనమాట. ఏంటో యాంటిక్స్ చేస్తాను, బుక్కల మీద చేతులు పెట్టుకుని యాడ్ చేసుకుని ఇది చేసుకుని చేస్తాను. సో నేను కొంచెం వెనక్కి జరిగి ఐ వాంటెడ్ హిమ్ టు టేక్ Capture that క్లోజ్ పిక్చర్ ఆఫ్ హర్ అండ్ ఇట్ ఇస్ సో స్వీట్ అనమాట. మా అబ్బాయి కూడా ఇట్లా అంటాడు. ఓకే, సో నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏంటి అది? ఓ మై గాడ్,
ఝాన్సీ రుద్రమాదేవి కనిపిస్తుంది, ఝాన్సీ లక్ష్మీబాయి వాళ్ళు కనిపిస్తున్నారు అక్కడ. ఏ సినిమా ఇది? అష్టాచమ్మ. ఉప్స్, ఓకే ఓకే. యూ ప్లేడ్ స్వాతిస్ మదర్ ఇన్ దట్. పిన్ని. ఈ మధ్య ఏంటి ఇట్లా ఏంటి చేసేస్తున్నావు? అసలు నీ సీరియస్ సైడ్ అంతా బయటపడతాను. అబ్బాయి లేదు, అది పూర్తిగా కామెడీ క్యారెక్టర్. అవునా? సారీ, ఎందుకంటే నేను దాని మీద కమెంట్ చేయలేదు, ఎందుకంటే నేను ఆ సినిమా చూడలేదు. చూడక్క, ఫోటో చూస్తే చాలు అది కళ్ళర చేస్తా ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి లాగా. ఓకే, సో నెక్స్ట్ ఫోటో ప్లీజ్. చెప్పి ఏమనుకుంటున్నా? చెప్పాను ఏమనుకుంటున్నానంటే షీస్ ఎంజాయింగ్ దట్. ఇది అది నీ ఎప్పుడు ఈ అన్న అంటే ఎప్పుడు తనకి ఆ డింపుల్ అంటే ఆ డింపుల్ కనిపిస్తే అందంగా ఉంటుంది అనే విషయం ఝాన్సీకి తెలుసు. అసలు డింపుల్ పడుతుందనే విషయం కావాలని అనుకుని నువ్వు నవ్వుతా అంటే అది డింపుల్, ఆ స్మైల్ చాలా బాగుంటుంది ఝాన్సీది. అదేమో దిల్ కోల్కే హస్నా అంటారు అట్లాగా. సో హర్ సిగ్నేచర్ స్మైల్. యా, సిగ్నేచర్ స్మైల్. ఓకే, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. ముక్కు పడకలో సుహాసిని గారి లాగా జడ ఇలాగా ఉంటుంది కదా, అలాగా ఉంది. ద క్యారెక్టర్ ఇస్ సపోజ్ టు బి దట్. అడుగు అనే సినిమా ఇంతవరకు తొలి అడుగు పడలేదు పాపం దానికి, ఇంకా బయటికి రాలేదు ఆ సినిమా. ఓకే, సో ఝాన్సీ ఫోటోస్ అయిపోయినాయి. ఇప్పుడు అనిత ఝాన్సీ ఫోటోస్ నా అయిపోయినాయి. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అబ్సల్యూట్లీ నో క్లూ. అనిత ఫోటోస్ వేయబోతున్నాం అండ్ ఝాన్సీ కామెంట్ చేయాలి అట్ల మీద. ఆ ఫోటో మీద నాకు కమెంట్ చెప్పాలి కదా ఇప్పుడు. ఆయన ఫోటోగ్రాఫర్ తొందరగా ఫోటో తీరా. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మీ పక్కన ఆ దండలో నేనుంటే బాగుండు అనుకుంటా. లేదు, కమెంట్ కదా, అనుకునేది కాదే. నెక్స్ట్ ఫోటో. ఓ మై గాడ్, దిస్ మై ఫేవరెట్ మూవీ, వన్ ఆఫ్ ది. మా అబ్బాయి ఇంత పెద్ద ఎప్పుడు అవుతాడా అనుకుంటా ఉందేమో. ఓకే, నెక్స్ట్ ఫోటో ప్లీజ్. అబ్బా, ఈ ఎండలో ఎంత అందంగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఐ హేట్ వేరింగ్ మేకప్. యా. ఓకే, నెక్స్ట్ ఫోటో. అబ్సల్యూట్లీ చాలా న్యాచురల్ యాక్టింగ్. శీఘ్రమేవ సుపుత్రిక ప్రాప్తిరస్తు. పుత్రిక. ఓకే, దానికి అమ్మాయిలు ఇష్టం కదా, అందుకని అట్లా చెప్తుంది. సో పిక్చర్స్ అయిపోయినాయి ఇద్దరివి. కామెంట్స్ కూడా చేశారు. బంటి డిసైడ్ చేస్తాడు ఈ రౌండ్ లో గిఫ్ట్ హ్యాంపర్ ఎవరికి ఇవ్వాలో. సో బంటి గిఫ్ట్ హ్యాంపర్ ఈసారి. సో ఈ రౌండ్ లో కూడా మళ్ళీ మన గిఫ్ట్ హ్యాంపర్ ఝాన్సీయే కొట్టేసింది. అంటే అనిత గురించి నేను బాగా మాట్లాడాను అనమాట. చెప్పానా ముందే. కంగ్రాచులేషన్స్ ఝాన్సీ. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోబోయే ముందు చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్లోకి వెళ్ళిపోబోతున్నాము. దానికన్నా ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని విల్ బి రైట్ బ్యాక్. డెఫినెట్ గా చేస్తుంది, ఎందుకు చేయరు? అంతే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్తుంది. ఆ జ్యోతిష్యుడు నెంబర్ ఇవ్వండి అడుగుతాను. అసలు 1 month ఒక అపార్ట్మెంట్ లో ఏ కాంటాక్ట్ లేకుండా ఉండాలా? मेरी जिंदगी मुस्तफा मुस्तफा. मेरी जिंदगी मुस्तफा मुस्तफा. नंबन वाल्कै मुस्तफा मुस्तफा. వెల్కమ్ బ్యాక్. మన నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వచ్చేసాము అండ్ ఇట్స్ కాల్ ద స్కామ్ రౌండ్. స్కామ్. టేక్ ఇట్ ఈజీ జాన్, యు ఆర్ గోయింగ్ టు విన్. విన్ కాదు దీంట్లో. సో ఫస్ట్ మనం ఏంటో చెప్పము, ఒక చిన్న స్కామ్ చేసాం మేము మీతో. చేసేసాం, అయిపోయింది. సో ఆ స్కామ్ ప్లే చేయబోతున్నాము. ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తారేమో. ఓ మై గాడ్. ఓకే, సో ఫస్ట్ ఝాన్సీ మాట్లాడిన మాటలు విందాము. విని ఎక్కడైతే పాజ్ చేస్తామో అక్కడ అనిత ఝాన్సీ నెక్స్ట్ కామెంట్ ఏమై ఉండొచ్చో అని చెప్పాలి. చాలా పెద్ద స్కామ్ ఇచ్చి. ఓకే, లెట్స్ గో విత్ ది ఫస్ట్ సౌండ్ క్లిప్. ఎక్కడ రికార్డ్ చేసేసారు? అయితే ఎక్కడ రికార్డ్ చేసిండు? ఇక్కడే ఆఫ్ ది క్యాబ్. మ్యామ్, మీ ఫోన్ నెంబర్ 7తో ఎండ్ అవుతుంది కదా, అది చాలా బాగుందండి. మా జ్యోతిష్ కూడా చెప్పాడు నాకు ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటే చాలా మంచి జరుగుతుందని. నాకు ఎలాగైనా మీ ఫోన్ నెంబర్ నాకు ఇచ్చేస్తారా ప్లీజ్? నాకేం అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ షీ సెడ్, మ్యామ్ మీ ఫోన్ ఆల్ 7తో ఎండ్ అవుతుంది కదండి, నాకు ఆల్ 7s అంటే చాలా జ్యోతిష్ కూడా చెప్పాడు చాలా లక్కీ అని. నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ నంబర్ కావాలి ప్లీజ్ ఇచ్చేస్తారా? ఎంత ఖర్చైనా పర్వాలేదు ఇచ్చేస్తాను మేడం. అంటే 7 నీకు సెంటిమెంట్ లేదు. ఆల్ 7 ఏం లేదే బాబు, అది ఏ నంబర్ వస్తే ఆ నంబర్ తీసుకున్నా. 77 ఉంటుంది లాస్ట్ లో. 77 అనేది కావాలి, ఏం చేయమంటారు అని, అదే కావాలి ఇస్తారా అని అడిగింది. ఝాన్సీ ఏమని ఉంటుంది?
ఇచ్చేసి ఉంటుంది మీరు చెప్పిన సెంటిమెంట్ గా ఎంత డబ్బులు ఇస్తారని అడిగింది. ఓకే, లెట్స్ లిసన్ టు ఇట్ ఫర్దర్. అంతే కదా, అది మనకు అవసరం లేకపోయినా అంత ఇదిగా అడిగినప్పుడు వి ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కమ్ ఆన్, బి ప్రొఫెషనల్. చూడు ఏమన్నావే? నవ్వే. That's a good joke actually. I can try it with somebody else too. But you can tell me who the... ఏంటది? యూ కెన్ టెల్ మీ హూ ఇస్ ఇట్ అన్నాను. ఐ గెస్ అంటే ఎవరిది జోక్ చేస్తున్నారని ఫీల్ అయింది. ఓకే ఓకే, ఇట్స్ డెఫినెట్లీ అ జోక్. యా మా జ్యోతిషుడు చెప్పాడని సడన్ గా అవుట్ ఆఫ్ బ్లూ ఎవరు చెప్తారు అట్లాగా? జ్యోతిష్యుడు చెప్పాడు, ఇది ఫేక్ కాల్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్. అందుకే అలా బుడవక్కల్లా వేసింది. వదలలేదు బాబు అమ్మాయి ఎవరో నేను ఎవరైతే ఎందుకులేండి, నా నెంబర్ నా దగ్గర ఉంటే నాకు చాలా మంచి జరుగుతుంది అని మా జ్యోతిష్కుడు రామకృష్ణ శాస్త్రి గారు చెప్పారు. ప్లీజ్ ఎలాగైనా మీ నెంబర్ నాకు ఇచ్చేయండి. ఏ షోలోది? షోకాదే బాబు, నిజంగా కాల్ వచ్చింది. ఎలా చేశారు అది? ఎవరో చేశారు నిజంగా. Oh my God. సో దే మస్ట్ హావ్ ప్లాంటెడ్ సమ్వన్. దానికి నేను ఏం ఆన్సర్ ఇచ్చి ఉంటాను? ఏదో ఇచ్చేయండి అంటే ఏదో నవ్వాం కదా, అది ఆల్రెడీ నవ్వేసింది. తర్వాత అయినా సరే మాకు ఇట్లా ఈయన చెప్పారండి, ఎట్టి పరిస్థితిలో ఈ నంబర్ కావాలి ప్లీజ్ అర్థం చేసుకోండి అంటారు. ఝాన్సీ గారు కొంచెం ఎటు ఇంటూ ఇటు వెళ్తుంది. ఆ జ్యోతిష్యుడు నెంబర్ ఇవ్వండి, అడుగుతాను అసలు అది నీకు సూట్ అవుతుందో లేదో అని ఉంటుంది. ప్లే ఫర్దర్ ప్లీజ్. నాకు కూడా లక్కీయో కాదు అడుగుతాను. ఇంకొంచెం మాట్లాడితే మీరు ఎవరు దొరికిపోతారు, మరి మీరు దొరికిపోయి ముందు మీరు చెప్తే బెటర్ ఏమో. ఇంకొంచెంసేపు మాట్లాడితే మీరు ఎవరో దొరికిపోతారు. ఎంత మనీ కావాలంటే అంత మనీ నేను ఇచ్చేస్తాను, కానీ కంపల్సరీగా నాకు మీ 7s ఉన్న నెంబర్ నాకు చాలా మంచిదంట, అందుకే నాకు ఆ నెంబర్ కావాలి, ఇచ్చేరా ప్లీజ్. అంటే చెప్తున్నా కదా, నేనైతే ఏమనుకుంటా అంటే పోనీ ఆ పురోహితుడు ఎవరో చెప్పు, నాకు కూడా లక్కీయో కాదో తెలుసుకుందాం ఆ నెంబరు, దాన్ని బట్టి ఇస్తారని ఉంటుందేమో. మరి ఐ డోంట్ రియల్లీ నో. ఓకే, ఇంకొంచెం టైం ఆలోచించాను. ఇవ్వరు అని చెప్పిందా? కోట్లు ఇచ్చిన ఈ నెంబర్ కావాలంటే నేను మిమ్మల్ని మా జ్యోతిష్కుడు ఆవిడే చెప్పింది జ్యోతిష్కుడి దగ్గర అయ్యో బాబోయ్, ఆవిడ క్వశ్చన్ కూడా నేనే ఆన్సర్ కూడా చేశాను. మాట్లాడిస్తాను, ప్లీజ్ నాకు మీ నెంబర్ ఇచ్చారా. కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాను, నాకు కూడా ఇది లక్కీ అయి ఉంటుంది నంబరు. సో నాకు కూడా అది లక్కీ అనలేదు. మీరు ఎన్ని కోట్లు ఇచ్చిన ఈ నెంబర్ నంబర్ ఇవ్వను అంది. సో అది గాన్ కేస్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ నెంబర్ ఇచ్చి నేను తీసుకుంటే ఇదే నెంబర్ ఇచ్చి న్యూమరాలజీ ప్రకారం ఎన్ని కంపెనీలు వస్తుంటాయి అడగండి. నెంబర్ ఇస్తారు కదండి. నెంబర్ ఇవ్వరండి. ఎన్ని తలనొప్పులు ఉంటాయో తెలుసు. ఈ నంబర్ తీసుకుంటే ఎన్ని తలనొప్పులు ఉంటాయో అడగండి అని చెప్పాను. అంటే కానీ నంబర్ ఇస్తారు కదండి అంటే ఇవ్వనండి ఇవ్వనంటే ఇవ్వనంది. మీరైతే ఇచ్చేస్తున్నాను. ఏమో అంటే ఇట్స్ నాట్ నిజం సిన్సియర్ కాల్ కాదు కదా. సరే అయితే డబ్బులు ఇవ్వండి అంటే మళ్ళీ ఇంకోసారి అంటే కాల్ చేస్తాడు చేయడు కదా అనుకున్నాను. ఏమో మా వాళ్ళు చేసేవాళ్ళేమో. విందామా? Hello. Yes. Hi madam, I'm Samuel here. Okay. నేను ఆ కాన్వర్సేషన్ విన్నా నవ్వొస్తుంది. To somebody here, we are setting up a new TV channel called YTV in Telugu. Who is this Samuel? It is our franchisee from Bombay. If you were interested in coming back to TV and do something on మా అబ్బాయి ఒక పక్కన గొడవ. మళ్ళీ టీవీకి వెనక్కి వస్తారా అని అడిగారు. సో నేను చెప్పిన ఆన్సర్ బ్యాక్ టు టీవీ అంటే ఎస్ ఐఎమ్ బ్యాక్ టు టీవీ కదా, ఐఎమ్ వర్కింగ్ హియర్ అని చెప్పి ఉంటుంది ఆల్రెడీ. ఎస్ ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ అని చెప్పి ఉంటుంది. ఓకే, ప్లే ప్లీజ్. Okay. Actually, I just started working. I just got back. I'm working with the movie Gunishika Garu's movie. Okay, have to next stay in an apartment for 1 month non-stop without having any contact with the outside world. అవుట్ సైడ్ వరల్డ్ తో కాంటాక్ట్. నేను ఏం చెప్పాను ఝాన్సీకి ఎవ్రీథింగ్ షీ నోస్, ఎందుకంటే ఎమ్మటే నేను ఝాన్సీకి చెప్పాను అనమాట. సో లెట్స్ సీ ఇఫ్ షీ రిమెంబర్స్ వాట్ ఈస్. ఓకే, 1 month ఒక అపార్ట్మెంట్ లో ఏ కాంటాక్ట్ లేకుండా ఉండాలా? ఐఎమ్ సారీ, నాకు ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, నేను డెఫినెట్ గా నేను ఉండలేనని చెప్పున్నాడు. ఓకే, ప్లే ప్లీజ్. No, I don't think I can do that kind of shows because I'm having a son, so he's just 1.5 years old. So I don't think I can do that show. ఓకే, పర్ఫెక్ట్లీ రైట్. 2 ఆన్సర్లు కరెక్ట్ గానే చెప్పేసింది ఝాన్సీ. Can you be the host of that, madam? పోస్ట్ గా అయినా చేస్తారా ఆ షోకి? ఝాన్సీ నో ద ఆన్సర్. డెఫినెట్ గా చేస్తుంది. నువ్వు చేయరు? ఓకే, డెఫినెట్ గా చేస్తుందని చూద్దాం. Okay, I wouldn't mind. There, she wouldn't mind. పర్ఫెక్ట్. ఓకే, but also can you please suggest us a couple of people, because we were wanting to have a lot of people from the Sure. TV itself as guests in that. ఒకసారి రివైండ్ చేసుకుంటుంది ఝాన్సీ. మీరు రావట్లేదు అంటే కనుక మీరు ఇంకెవరినైనా సజెస్ట్ చేయండి, గెస్ట్ గా పిలవాలి ఆ షోకి. డెఫినెట్ గా నా పేరో సుమ పేరో డెఫినెట్ గా చెప్పకూడదు, ఎందుకంటే 4 రోజుల పాటు పని పిల్లలు ఇల్లు మానేసి మేమైతే ఉండం.
ఆ పేర్లు చెప్పేవండి కంప్లీట్లీ. విను. ఓకే. If you want me to coordinate professionally, I would love to coordinate because I'm not sure if Telugu people are so open. So I mean, to come and this kind of reality shows, I'm not sure because we've been suggesting a couple of channels, but they're not saying yes because our people are not so open so far. అలాంటి ఆఫర్స్కి డెఫినెట్గా మేము ఎవరో ఓపెన్ కాదు కాబట్టి. బట్ చెప్పాను నేను, అంటే దట్స్ వాట్ ఇట్. ఇంకా కాన్వర్సేషన్ అంటే చేశారు కదా. ఓకే. We were wanting to have Jhansi garu, Suma garu, Mr. Sameer, Shilpa and మంచి పేర్లు stuff. చెప్పారు కానీ. ఝాన్సీ, సుమా, శిల్ప, సమీర్, శిల్ప, మేము అందరం ఇళ్ళు వాకిళ్ళు వదిలేసుకుని ఉంటామంటే ఉండమని చెప్పండి. ఓకే. ఉండము ఉండమని చెప్పండి. Okay. సారీ వాళ్ళందరూ దొరకరని చెప్పండి. చూడండి, I don't think Jhansi and Suma are going to do. I would love to talk. You know what? Would you like to meet up tomorrow or day after? So let's see, like if you can, because Jhansi and I are doing one show day after tomorrow. We have a shooting at Padmalaya. Okay. So would you want to come there so that we can just talk? I'll be there and meet you, madam. Thanks so Sure. much. Okay. చాలా తెలివిగా కట్ చేసేసి. తెలివిగా కట్ చేస్తారు. ఓకే. సో ఇద్దరు కూడా చెప్పారు, బట్ నాకు తెలిసి మన బంటి మళ్ళీ ఝాన్సీయే చాలా కరెక్ట్ గా చెప్పింది అంటాడేమో అని అనుకుంటున్నాను. అదే చెప్పింది, ఎందుకంటే చెప్పేసింది మొత్తం కాన్వర్సేషన్ ఎమ్మటే దానికి చెప్పాను కాబట్టి ఆబ్వియస్లీ. ఐ థింక్ ఈ హ్యాంపర్ ఒకవేళ నాకు ఇస్తే బంటి అనితకి ఇచ్చాను. నాకు హ్యాంపర్ వద్దు, అసలు వీళ్ళని కొట్టాలి ఇట్లాంటి ఫేక్ కాల్ చేసినందుకు. ఓకే. సో ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఇద్దరి మధ్య షేర్ చేయబోతున్నాం, ఎందుకంటే ఇద్దరు ఈక్వలీ వెల్ చెప్పగలిగారు ఏం చెప్తారు అనేది. కొద్దిగా అండర్స్టాండింగ్ అది. ఓకే, అండర్స్టాండింగ్ అది అంటున్నారు. కంగ్రాచులేషన్స్ టు ద టూ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మీరు ఈ ఎపిసోడ్ చాలా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము. చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్స్ తో రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. ముస్తఫా ఆన్ లోకల్ టీవీ విత్ మీ స్మిత. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ షో అండ్ రేపు కూడా సేమ్ టైం స్టే ట్యూన్డ్. Oh my God, such a tricky question. I know. లేదు అంటే యూజువలీ మనం ఇంత చేసి అంతా చేసినాక అది ర్యాపిడ్ ఫైర్ ఎలా అవుతుందమ్మా? పెద్ద లెక్చర్ అవ్వాలి. అది ఎటో వెళ్తుంటే నేను ఎటో వెళ్తున్నాను అంత వర్స్ట్ గా. అంటే స్టిల్ ఐ ట్రై టు కోఆర్డినేట్. ఐ న్యూ ఇట్. ఇట్స్ అ హారబుల్ యక్కీ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఈ దునియా దూది పింజలా ఊతేరా నేడు నీ వల నీ శ్వాసే నడిపిస్తుంటే నేస్తమా. బై గాడ్ ఏ ఫ్రెండులా ఇలా చేరాడు నిండు గుండెలా నీకింకో దైవం ఎందుకు మిత్రమా. ఫ్రెండ్షిప్ షైన్స్ ఫర్ ఎవర్ అని నమ్మే ఫ్రెండ్ నీ బ్రదర్ అనుకుంటూ సాగిపోసుమా చేలి మేఘం.